మనం ఇవాళ వెలగపండు పచ్చడి చేసుకుంటున్నాం. ఇది 2 మీడియం సైజ్ వెలగపండ్లు తీస్తే వచ్చిన గుజ్జు. అదే ఒక పెద్ద వెలగపండు అయితే ఒక్క వెలగపండు చాలు. ఈ వెలగపండుని మనం నిలవ కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు వెలగపండ్లు దొరికే సీజన్ కనుక ఇలాంటి వెలగపండ్లు తీసుకుని అందులో కొంచెం పసుపు, కొద్దిగా తగినంత ఉప్పు వేసేసి కలిపేసి మనం ఒక జాడీలో నిలవ పెట్టుకుంటే సుమారు 5-6 నెలల వరకు కూడా ఇది నిలవ ఉంటుంది. ఇది ఇవాళ మనం ఫ్రెష్ వెలగపండుతోనే పచ్చడి చేస్తున్నాం. ఇది 2 మీడియం సైజ్ వెలగపండుతో తీసిన గుజ్జు. దీంట్లో కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు ఒక 8 పచ్చిమిరపకాయలు మనం సగం ముక్కలు చేసి పెట్టుకున్నాము, కొత్తిమీర, తగినంత ఉప్పు, బెల్లం, దీంట్లోకి పోపు సామాన్ 12 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఈ వెలగపండు పచ్చడి బెల్లం వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి కొద్దిగా ఇంగువ. ఈ ఇంగువ ఏంటంటే పచ్చళ్ళల్లో మంచి వాసన వచ్చే ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వెలగపండు పచ్చడి బెల్లం వేసుకుని చేసుకునేటప్పుడు ఈ బెల్లం నేరుగా అలా వేసే కంటే చక్కగా ఇలా నీళ్లు పోసుకుని మైక్రోవేవ్లో ఒక్క 1 మినిట్ పెడితే ఇది చక్కగా పాకంలాగా తయారవుతుంది. అప్పుడు మనం ఆ వెలగపండు పచ్చడి చేసుకునేటప్పుడు దీన్ని వేస్తే కనుక వేరే నీళ్లు వేసి రుబ్బడం అవి చేయక్కర్లేదు. అండ్ ఇట్లా చేయడం వల్ల పచ్చడి చక్కగా నిలవ ఉంటుంది. 10 రోజుల వరకు కూడా ఈ పచ్చడి ఏమీ అవ్వదు. ఇప్పుడు మనం వెలగపండు పచ్చడి పోపు వేసుకున్నాము. చెప్పినట్టుగానే ఇందులో నువ్వుల నూనె వేసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చళ్ళన్నింటికి కూడాను. ఇందులో ఇప్పుడు నేను నువ్వుల నూనె వేసాను. ఇప్పుడు పోపు వేగిపోయింది. ఇప్పుడు నీళ్లు పోసుకొని బెల్లం మైక్రోవేవ్లో పెట్టాం కదా, అది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా వెలగపండుకి చేర్చి మిక్సీలో వేసుకుంటే వేరే అది వెలగపండు గట్టిగా ఉండడం వలన అప్పుడప్పుడు కొంచెం నీళ్లు వేయాల్సి వస్తుంది. మామూలు నీళ్లు పోసేసే కంటే ఇలా వేసుకుంటే పచ్చడి చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వెలగపండు పచ్చడి అయిపోయింది. మనం ఈ పచ్చిమిరపకాయలు తీసుకున్న వాటిల్లో అందులో 2-3 పచ్చిమిరపకాయలు అందులో వేసాను. 2 పచ్చిమిరపకాయలు మాత్రం స్లిట్ చేసి ఇందులో గుచ్చి ఉంచాం. ఎందుకంటే మనకి ఎక్కువగా అందులో పచ్చిమిరపకాయలు వేసుకోకపోతే కావలసిన వాళ్ళు ఈ పచ్చిమిరపకాయలు అలా పెట్టి ఉంచడం వలన చక్కగా పులుపు, ఉప్పు, బెల్లం అన్నీ కూడా పచ్చిమిరపకాయకి పట్టుకుని తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయ చాలా రుచిగా ఉంటుంది. వెలగపండు పచ్చడి మీరు కూడా ఇలా చేసుకుని మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను.